ఆస్ట్రేలియా గడ్డపై గత సిరీస్లలో భారత జట్టు తరపున సీనియర్ క్రికెటర్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరు ఎన్నో అసాధారణ ఇన్నింగ్స్లు ఆడి అదరగొట్టారు. అయితే ఈ ఏడాది జరగబోయే సిరీస్లకు వారిద్దరిని ఎంపిక చేయడం దాదాపు అసాధ్యమే. 1992 తర్వాత ఇరు దేశాల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుండడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరుకునేందుకు భారత్ ఆసీస్కు కీలక సిరీస్ ఇదే. ఈ క్రమంలో పుజారా, రహానే స్థానాలను భర్తీ చేసే సత్తా ఎవరికి ఉందో వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తిక్ వెల్లడించాడు. దినేష్ కార్తిక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా దృష్టిలో సీనియర్ల స్థానాలను భర్తీ చేయడం అత్యంత కష్టం. కానీ కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తేనే భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కోసం పుజారా, రహానేకు బదులు శుభ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్లను ఎంపిక చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. వీరిద్దరూ ఇంగ్లాండ్పై మంచి ఆట తీరు ప్రదర్శించారు. ఆస్ట్రేలియాతో సిరీస్కు వీరిద్దరిని ఎంపిక చేస్తారని భావిస్తున్నానని దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. 4 ఏళ్ల కిందట టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటి వరకు 25 టెస్టుల్లో 1492 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టేందుకు చానాళ్లు ఎదురుచూసిన సర్ఫరాజ్ ఖాన్ తనకొచ్చిన ఛాన్స్ను ఏమాత్రం వదిలిపెట్టలేదు. 3 టెస్టుల్లో 200 పరుగులు చేసిన సర్ఫరాజ్ 3 హాఫ్ సెంచరీలు బాదడం గమనార్హం. అయితే దినేష్ కార్తిక్ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2లో గ్లామోర్ గాన్తో జరిగిన మ్యాచ్లో లీసెస్టర్ షైర్ తరపున బరిలోకి దిగిన రహానే సెంచరీతో ఆ జట్టును ఆదుకున్నాడు. దీంతో భారత సెలెక్టర్ల దృష్టి తన వైపు తిరిగేలా చేశాడు. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్కు రహానే, పుజారాలను ఎంపిక చేయడం మంచిదా, లేక గిల్, సర్ఫరాజ్ ఖాన్లను ఎంపిక చేయడం సరైన నిర్ణయమా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.